పీఠాధిపత్యంలో వచ్చినటువంటి వ్యక్తి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం ఏమిటి అంటే బోధ. లోకాన్ని ధర్మ మార్గంలో నడిపించాలి. అందులో ఈ స్థాయి వాళ్ళు ఆ స్థాయి వాళ్ళు అనేటటువంటి భేదం ఏం ఉండదు. అందరినీ మహావిద్వాంసుల దగ్గర నుంచి సామాన్యుడైనటువంటి వ్యక్తి వరకు అందరినీ కూడా ధర్మ మార్గంలో నడిపించాలి. భగవద్భక్తి కల్పించి నడిపించాలి. అటువంటి మంచి మాటలను ప్రబోధం చెయ్యగలగాలి. ఈ ప్రబోధం చేసేటప్పుడు మీరు ఒక్క విషయాన్ని బాగా స్ఫురణలో ఉంచుకోవాలి. ప్రధానమైనటువంటి అవసరం ఏవిదై ఉంటుంది అంటే తిరుగులేని గురుభక్తి. ఇత పూర్వం ఏ ఆచార్యులు ఉన్నారో ఆ ఆచార్యుల పట్ల అనన్యమైన భక్తి ఉండాలి. గురువుగారి యొక్క పాదముల యందు నిరతిశయమైనటువంటి భక్తి ప్రపత్తులు కలిగిన వాడై ఉండాలి.